చేయాల్సిన బాధ్యతగా హైదరాబాద్ లో ఉన్న మనందరిపైన ఉందని తెలియజేస్తూ గిరిజన శక్తి నాయకుడు రాజేష్ నాయక్ గారిని ఒక్కటే నిమిషం పత్రికా విలేకరుల సమావేశం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సభాధ్యక్షులు ఉద్యమ సహచరుడు పెద్దన్న మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెడమర్తి రవణ గారికి, అట్లాగనే వర్తక వ్యాపార సంఘం నుండి వచ్చిన ప్రతినిధులందరికీ జయభీం తెలియజేస్తున్నా. మార్వాడీలు మనువాదులు, మార్వాడి హటావ్ తెలంగాణ బచావ్, మార్వాడి హటావ్ తెలంగాణ బచావ్. ఇది దాదాపు ఒక 4-5 నెలల క్రితమే నేను రవేణకు చెప్పిన, అన్న ఈ నినాదాన్ని తీసుకుందాం మనం. ఇవాళ మార్వాడీలు లంబడోళ్ళను కూడా మోసం చేస్తున్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, లంబడోళ్ళను కూడా మా రిజర్వేషన్ కూడా వాళ్ళు వాడుకుంటారు. అది పెద్ద డేంజర్. ఇంకా మా వాళ్ళకి అర్థం కావట్లే ఆ విషయాన్ని. ఇవాళ మేము ఈ తెలంగాణలో పుట్టినామని అంటారు మార్వాడీలు. మీ పెళ్ళాలు మీ అక్కలు మా బతుకమ్మని ఎప్పుడైనా ఆడి రాని అడుగుతున్నాను. మేము నమ్మే బోనాన్ని ఎప్పుడైనా ఎత్తి రాని అడుగుతున్నా. మేము నమ్మే బోనాన్ని మీరు ఎప్పుడన్నా ఎత్తి రాని అడుగుతున్నా. మీ దాండియా తీసుకొచ్చి మా ఆడవాళ్ళ చేతిలో పెట్టిరు. అంటే మా సంస్కృతిని మీరు తీసుకున్నారా, మీ సంస్కృతి మా మీద రుద్దిరా? అర్థమవుతుందా మన వాళ్ళకి ఎవరికన్నా? వాడు అంటాడు అర్బన్ నక్సలైట్లు అని అంటుండు. హరగోపాల్ మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అంటే ఎటువైపు తీసుకోబోతున్నారు మనల్ని? ఇక్కడున్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఫస్ట్ ఇక్కడ నుంచి తరమాలి మనం. వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు. మీరు చూడండి, మార్వాడీలు ఎవరైనా దొంగ బంగారం తీసుకుంటే వాడు పోలీస్ స్టేషన్కే రాడు. వాడు వచ్చే ముందు ఇక్కడున్న వర్తక వాళ్ళకైతే ఎవరైతే కమిటీ ఉండదో ఆ కమిటీ వెంటనే ఐజీ దగ్గర కూర్చుంటుంది. కానీ మన షావుకారులు పాపం పోలీస్ స్టేషన్ వచ్చినా దిక్కులేదు, మనమే పట్టించుకోము ఆయనను. అందుకే ఇక్కడున్న ఐఏఎస్ ఐపీఎస్లను మన ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వాన్ని నేను విన్నపిస్తున్నా, అప్పీల్ చేస్తున్నా, ఫస్ట్ వాళ్ళని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తున్నా. నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తున్నా. ఇంకోటి, ఎవరైతే మన వాళ్ళు చాలా మంది మాట్లాడితే ఇవాళ నిజంగా రవేణ చెప్పినట్టు మనల్ని డబ్బుతోని కూడా కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, రాత్రే మార్వాడి సంఘాలన్నీ కలిసి ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. రాత్రి మీటింగ్ లో మాట్లాడుతుంటే, అది మన డిబేట్ లో మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మా బావగారు అని అంటున్నావు. మార్వాడి రేవంత్ రెడ్డికి మనకి ఏమైనా పొత్త అంటే మార్వాడికి మనకు కంచ పొత్తా మొత్తం పొత్తా? మన అమ్మాయిని ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నారా? వాళ్ళు చేసుకున్నారా? లేదు వాళ్ళ అమ్మాయిని మనకి ఎప్పుడైనా ఇచ్చిరా? అంటే మనకి ఎక్కడ పొత్తు లేని మేము దోపిడీదారులు కాదంటారు కదా. దోపిడీదారు కాకపోతే, మీరు దోపిడీదారులు కాకపోతే మీకు ఎంత భయం ఎందుకు అని అడుగుతున్నా. మీరు ఎప్పుడైనా వాళ్ళ దగ్గర సామాన్లు తీసుకునేటప్పుడు 500 రూపాయలు ఫోన్ పే చేయండి. ఒక 500 క్యాష్ ఇవ్వమంటే వాడు క్యాష్ ఇవ్వడు. రోజు నువ్వు వాడి దగ్గర కొంటావు, కానీ వాడు మాత్రం క్యాష్ ఇవ్వడు. మనం ఏమంటున్నాం, ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు రవేణ ఏ విధంగా అయితే చెప్పాడో దాన్ని ఫస్ట్ ప్రజల దగ్గర తీసుకెళ్లి మన ఉద్యమాన్ని ప్రజల మధ్యలో మనం నిలిపితే మనం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ మీ వాట్సాప్లో, మీ స్టేటస్లో ఈ ఉద్యమం నడుస్తుందని చెప్పేసి అందరికీ తెలియజేసిన బాధ్యత ఉంది. అట్లాగే మీడియా మిత్రులను కూడా ఈ ఉద్యమాన్ని సహకరించగా వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్ధంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దీన్ని నడుపుతాం. ఎక్కడ కూడా హింసకు చోటు ఇవ్వకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రవేణ మీద ఉందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మార్వాడి హటావ్ తెలంగాణ బచావ్. విశ్వకర్మల జేఏసీ నాయకులు పాండురంగాచారి గారిని వేదిక మీద కోరుతా ఉన్నాం. అదేవిధంగా